మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శృతి, కళావతి, కళాధర్ అందరూ బెడ్రూమ్లో ఉంటారు. అసలు మనం ఆ పున్నమిని ప్రతిసారి దెబ్బతీయాలనుకుంటాం, కానీ ఆ పున్నమి ఏదో ఒకటి చేసేస్తుంది అని శృతి అంటూ ఉంటుంది. ఏదో ఒకటి చేయటం కాదు, ఆ పున్నమి హీరోయిన్ అవుతుంది, మీరిద్దరు విలన్స్ అవుతున్నారు అని కళాధర్ అంటూ ఉంటాడు. మీరు కొంతసేపు ఆపుతారా అని కళావతి అంటూ ఉంటుంది. నాన్న మాటలకేమొచ్చిందిలే కానీ అమ్మ, ముందు నువ్వు దాచిపెట్టిన నగలు ఉన్నాయో లేవో ఒకసారి చూడమ్మా అని శృతి చెప్తూ ఉంటుంది. కళావతి వెళ్ళి నగల బాక్సు తీసుకొస్తుంది. నగలన్నీ అలాగే ఉన్నాయే, మరి పున్నమి తీసుకొచ్చిన నగలు ఎక్కడవంటావు? అంత డబ్బు పున్నమికి ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పటికిప్పుడు చేపించడం కూడా కుదరదు కదా అని కళావతి అడుగుతూ ఉంటుంది. అవేమన్నా గిల్టు నగలేమో అని కళాధర్ అంటూ ఉంటాడు. మా అమ్మకి గిల్టు నగలకి ఒరిజినల్ నగలకి ఆ మాత్రం తేడా తెలియదా ఏంటి అని కళావతి అడుగుతూ ఉంటుంది. మరి పున్నమికి ఆ నగలు ఎక్కడి నుంచి వచ్చాయి? చేపించడానికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని కళావతి అడుగుతూ ఉంటుంది. పృథ్వీ ఇచ్చాడేమో అని కళాధర్ అంటూ ఉంటాడు. ఏమో తెలియదు అని కళావతి చెప్తూ ఉంటుంది. అసలు మనలో మనకు క్వశ్చన్లు ఎందుకు వేసుకోవాలి, ముందు జరగబోయేది ఎందుకు తెలుసుకుందాం అని కళాధర్ చెప్తూ ఉంటాడు. అమ్మ, పున్నమి గురించి, బావ గురించి మనకంటే ఎక్కువగా ఆ అగ్నిదేవికి తెలుసు. అగ్నిదేవికి ఫోన్ చేసి విషయం ఏంటో తెలుసుకుంటే ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని శృతి చెప్తూ ఉంటుంది. వెంటనే అగ్నిదేవికి ఫోన్ చేయి శృతి అని కళావతి చెప్తూ ఉంటుంది. శృతి అగ్నిదేవికి ఫోన్ చేస్తుంది. జరిగిన విషయం అంతా కూడా అగ్నిదేవికి చెప్తూ ఉంటుంది. మీరు దాచిపెట్టిన నగలే పున్నమి దొంగతనం చేసిందా అని అగ్నిదేవి అడుగుతూ ఉంటాడు. లేదండి, మేము దాచిపెట్టిన నగలు అలాగే ఉన్నాయి, అచ్చం అలాంటి నగలే పున్నమి మళ్ళీ తీసుకొచ్చింది అని శృతి చెప్తూ ఉంటుంది. అంత డబ్బు పున్నమికి ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పటికిప్పుడు కొత్త నగలు చేపించినా కూడా అని అగ్నిదేవ్ అడుగుతూ ఉంటాడు. అవి చేపించడం కుదరదండి, అవి 7 వారాల నగలు పాతకాలంవి అని శృతి చెప్తూ ఉంటుంది. మళ్ళీ చెప్పు అని అగ్నిదేవ్ అడుగుతూ ఉంటాడు. 7 వారాల నగలు పాతకాలంవి అని శృతి చెప్తూ ఉంటుంది. పున్నమి ఏ సమయంలో తెచ్చింది అని అగ్నిదేవ్ అడుగుతూ ఉంటాడు. 2:30-3 టైంలో తెచ్చిందండి అని శృతి చెప్తూ ఉంటుంది. అయితే మేము గెస్ చేసిందే కరెక్ట్. ఇందాక రాజమహల్కి మేము వెళ్ళాము, అక్కడ రాజమాతవి 7 వారాల నగలు డబ్బులు ఉన్నాయి, అవి తీసుకొచ్చుకుందాం అనుకున్నాము. మాకంటే ముందే ఆ ఇంట్లోకి ఎవరో వెళ్ళి ఆ నగలు తీసుకొచ్చేసినట్టున్నారు. రాజమాతవి నగలు పున్నమే తీసుకొచ్చినట్టుంది అని అగ్నిదేవ్ కూడా చెప్తూ ఉంటాడు. మరి ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు? వెంటనే పున్నమిపై పోలీస్ కేసు పెడదాం అని శృతి చెప్తూ ఉంటుంది. ఒక్కసారి నేను రాజమహల్కి వెళ్ళి ఇంకెక్కడైనా నగలు ఉన్నాయేమో అని చెక్ చేస్తాను. ఒకవేళ పున్నమే దొంగతనం చేస్తుంటే అక్కడ ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో అని వెతుకుతాను అని అగ్నిదేవ్ కూడా అంటూ ఉంటాడు. త్వరగా వెళ్ళండి, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియగానే నాకు ఫోన్ చేయండి అని శృతి చెప్తూ ఉంటుంది. ఇక అగ్నిదేవ్ ఫోన్ పెట్టేస్తాడు. ఈ పున్నమి గూడెం పుత్తెల్ని పోగొట్టుకోలేదు, ఎలాగైనా సరే పున్నమి దొంగతనం చేసిందని రుజువు చేయాలి, లేకపోతే పృథ్వీ లాయర్ బుద్ధితో ఎలాగోలాగా పున్నమిని కాపాడేస్తాడు అని కళావతి చెప్తూ ఉంటుంది. పున్నమి దొంగతనం చేసినట్టు రుజువైతే కనుక తప్పకుండా పున్నమికి జైలు శిక్ష తప్పదు అని శృతి చెప్తూ ఉంటుంది. ఇంకోవైపు పృథ్వీ, పున్నమి, భాగ్య, వైష్ణవి నలుగురు కలిసి టెర్రస్ మీద ఉంటారు. ఎలాగైతే ఏంటి, సాహసం చేసి మీరు అనుకున్నది చేసేశారు కదా అని పృథ్వీ అంటూ ఉంటాడు. విజయకేతనం ఎగరేశామన్నయ్య అని వైష్ణవి అంటూ ఉంటుంది. మనం ముందు ఇంటి దొంగలు ఎవరో పట్టుకోవాలి అని పున్నమి చెప్తూ ఉంటుంది. నా గెస్ కరెక్ట్ అయితే శృతి ఇప్పటికే అగ్నిదేవికి ఫోన్ చేసి ఉంటుంది, నగల గురించి కూడా కనుక్కొని ఉంటుంది అని పృథ్వీ చెప్తూ ఉంటాడు. ఇలాంటి పనులు కూడా చేస్తుందా అని భాగ్య అంటూ ఉంటుంది. చేస్తుంది, అది శత్రువుకే ఫ్రెండ్ కదా అని పున్నమి కూడా చెప్తూ ఉంటుంది. అందుకే ఈలోపే మనం నగలు ఎక్కడున్నాయో తెలుసుకోవాలి అని పృథ్వీ కూడా అంటూ ఉంటాడు. ఎలా తెలుసుకుంటావు? శృతి రూమ్లో నగలు ఎక్కడున్నాయో మనకు తెలియదు కదా, శృతి మనల్ని రూమ్లోకి రానివ్వదు కదా అని భాగ్య కూడా అడుగుతూ ఉంటుంది. మనల్ని రానివ్వదు, భావన రాణిస్తుంది కదా అక్క అని పున్నమి అంటూ ఉంటుంది. పామున అని అడుగుతూ ఉంటుంది. అవునక్క, పెద్ద పాము శృతి రూమ్లోకి వెళ్ళింది, పాముని వెతుక్కుంటూ మనం కూడా వెళ్ళి శృతి రూమ్లో ఉన్న నగల్ని చూడొచ్చు అని పున్నమి చెప్తూ ఉంటుంది. అయితే వెళ్ళు పున్నమి, పాము గురించి అందరికీ చెప్పు అని భాగ్య చెప్తూ ఉంటుంది. చెప్పాల్సిందేను కదక్క నువ్వే అని పున్నమి చెప్తూ ఉంటుంది. సరే, పాము పాము అని భాగ్య అరుస్తూ ఉంటుంది.
భాగ్య గట్టిగా అరుస్తూ ఉండటంతో అందరూ పరిగెత్తుకొని అక్కడికి వస్తారు. పామ ఎక్కడ అని అడుగుతూ ఉంటారు. పెద్ద పాము శృతి రూమ్లోకి వెళ్ళింది అని భాగ్య చెప్తూ ఉంటుంది. నా రూమ్లోకే, దానికి ఎక్కడ పని లేనట్టు నా రూమ్లోకి ఎందుకు వెళ్ళింది అని శృతి అడుగుతూ ఉంటుంది. నీ రూమ్లో దానికి ఏం కనిపించిందో ఏంటో, ఎందుకు వెళ్ళిందో అని వైష్ణవి చెప్తూ ఉంటుంది. వెంటనే పాములు పట్టే వాళ్ళని పిలిపించండి, ఆ పాము ఎక్కడున్నా కూడా బయటికి రావాలి అని శృతి చెప్తుంటుంది. ఒకవేళ అది విషమైన పామైతే అని శృతిని చంపేస్తుందేమో అని వైష్ణవి భయపెడుతూ అంటూ ఉంటుంది. ఎందుకండి అంతలా భయపెడుతున్నారు? పాము మనల్ని చూసి భయపడి పారిపోతుంది, పాముని చూసి మనం భయపడి పారిపోతాం. నీ పాముల పురాణం ఆపి ఆ పాముని ఎలా పట్టాలో చూడండి అని భానుమతమ్మ అంటూ ఉంటుంది. రోజు మా గూడెంలో 10 పాములు పట్టి తీసుకెళ్ళి అడవిలో వదిలిపెట్టేవాళ్ళం. పాములంటే మాకు అసలు భయమే ఉండదు అని పున్నమి చెప్తుంది. సరే సరే వెళ్ళి ఆ పామును పట్టుకురాపో అని భానుమతమ్మ అంటూ ఉంటుంది. నాకు కూడా పున్నమి గురించి తెలుసు, పున్నమికి పాములంటే అసలు భయం ఉండదు అని పృథ్వీ అంటూ ఉంటాడు. సరే త్వరగా వెళ్ళి ఆ పామును పట్టండి అని భానుమతమ్మ అంటుంది. పదండి వకీల్ సాబ్ వెళ్దాం అని పున్నమి అంటుంది. ఆగండి, మీరు వెళ్ళి అది నాగుపాము కట్లపాము అయితే మిమ్మల్ని కరిపించుకొని ప్రాణాలు పోగొట్టుకున్నారే అనుకో, ఊరంతా కూడా కోడలు కాని కోడల్ని చంపేశారన్న పేరు మాకుంటుంది. పాములు పట్టేవాడిని తీసుకొచ్చి పట్టించండి అని కళావతి చెప్తుంది. మీరేం కంగారు పడకండి పిన్ని, పామును పట్టి బయట వదిలేసే బాధ్యత నాది అని పున్నమి అంటుంది. అవునత్తయ్య, నువ్వు టెన్షన్ పడకు అని పృథ్వీ కూడా చెప్తూ ఉంటాడు. వకీల్ సాబ్ పదండి లోపలికి వెళ్దాం అని పున్నమి అంటుంది. పున్నమి పృథ్వీ ఇద్దరు కూడా లోపలికి వెళ్తూ ఉంటారు. పిన్ని గారు, మీకు భయం లేకుండా ఉండడానికి నేను వైష్ణవి కూడా ఆ రూమ్లోకి వెళ్ళి పామును పట్టుకుని వస్తాం. అప్పటి వరకు మీరెవరూ గదిలోకి రాకండి అని భాగ్య కూడా చెప్తూ ఉంటుంది. అమ్మ, నా కేసు కరెక్ట్ అయితే మొదటిగా దొరికిపోయేది మనమే. వీళ్ళు పాము వంగతో లోపలికి వెళ్ళి నగలు బాక్స్ తెస్తారేమో అని శృతి కూడా చెప్తూ ఉంటుంది. ఎక్కడ పెట్టేవే ఆ నగలు అని కళావతి అడుగుతూ ఉంటుంది. బట్టల కింద పెట్టానమ్మా అని శృతి చెప్తూ ఉంటుంది. ఎదురుగా మంచం మీద పెట్టకపోయావా అని కళావతి తిడుతూ ఉంటుంది. పున్నమి, పృథ్వీ, భాగ్య, వైష్ణవి అందరూ కలిసి శృతి రూమ్లోకి వెళ్తారు. శృతి రూమ్లో అంతా వెతుకుతూ ఉంటారు. ఎక్కడ కూడా వాళ్ళకి నగలు కనిపించవు. పృథ్వీకి ఒక బాటిల్ దొరుకుతుంది. దాని క్యాప్ ఓపెన్ చేసి చూస్తాడు. ఒక స్మెల్ వస్తూ ఉంటుంది. పున్నమి ఇలా రా అని పృథ్వీ పున్నమిని పిలుస్తూ ఉంటాడు. ఏంటి వకీల్ సాబ్ అని పున్నమి అడుగుతూ ఉంటుంది. ఒకసారి బాటిల్ స్మెల్ చూడు అని పృథ్వీ చెప్తాడు. చూశాను వకీల్ సాబ్, ఇది ఆ రోజు మనం కారులో వెళ్తుంటే వచ్చిన స్మెల్లే కదా అని పున్నమి అంటుంది. అవును పున్నమి, నాకు కూడా అదే స్మెల్ అనిపించింది, నీకు చూపిస్తున్నాను అని పృథ్వీ అంటూ ఉంటాడు. అగ్నిదేవితో చేతులు కలిపి ఈ శృతి ఇంతటి దారుణానికి ఒడిగట్టిందా అని పున్నమి అంటూ ఉంటుంది. వెంటనే వాళ్ళ సంగతి తేలుద్దాం పదా అని పృథ్వీ అంటాడు. మరి నగలు అని పున్నమి అడుగుతూ ఉంటుంది. నగల విషయం తర్వాత ఆలోచిద్దాం, ఇప్పుడు నగలు దొరకలేదు కదా పున్నమి అని అందరూ కూడా బయటికి వస్తారు. ఏంటమ్మా, రూమ్ అంతా వెతికారు కదా, పాము దొరికిందా అని కళావతి అడుగుతూ ఉంటుంది. దొరకలేదు, కానీ ఈ బాటిల్ దొరికింది అని పృథ్వీ చెప్తూ ఉంటాడు. శృతి ఒకసారిగా షాక్ అవుతూ చూస్తూ ఉంటుంది. ఏంటి శృతి, ఏంటి ఆ బాటిల్ అని భాగ్య అడుగుతూ ఉంటుంది. శృతి, నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా అని పృథ్వీ అడుగుతాడు. ఏంటి పృథ్వీ, ఆ బాటిల్ నిన్నే అడుగుతున్నది, చెప్పు అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది. ఒకరోజు నేను పున్నమి వెళ్తూ ఉంటే కళ్ళు తిరిగి పడిపోయి కోర్టుకి ఆలస్యంగా వెళ్ళామని చెప్పాం కదా, ఆ స్మెల్ ఈ బాటిల్లో నుంచే వస్తుంది అని పృథ్వీ చెప్తూ ఉంటాడు. శృతి, నిజం చెప్పు, ఈ బాటిల్ నీకెక్కడిది అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు. ఏంటి బావ, నన్నే అనుమానిస్తున్నావా? నిన్ను ప్రాణంగా ప్రేమించాను, నువ్వు నాకు దక్కకపోయినా ఎవరో ఒకరికి దక్కావని సంతోషపడుతున్నాను. అలాంటి మనస్తత్వం ఉన్న నన్ను అనుమానిస్తున్నావా అని శృతి ఏడుస్తూ ఉంటుంది. నా కూతుర్నే అనుమానిస్తారా అని కళావతి అడుగుతూ ఉంటుంది. ఈ బాటిల్ని ఎక్కడదో చెప్పండి అని పృథ్వీ చెప్తూ ఉంటాడు. నేను చెప్తానల్లుడు అని కళాధర్ అంటూ ఉంటాడు. నీకు తెలుసా బావా అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు. నీకు తెలుసా బావా అని జనార్దన్ అడుగుతాడు. తెలుసు అని చెప్తూ ఉంటాడు. మరి ఇంతకటి నుంచి పృథ్వీ అడుగుతూ ఉంటే ఏం మాట్లాడవేంటి అని జనార్దన్ అంటూ ఉంటాడు. మీలో మీరే మాట్లాడుకుంటున్నారు, నన్ను అడగట్లేదు కదా అని, అందుకే నేను చెప్పలేదు అని కళాధర్ అంటూ ఉంటాడు. ఎక్కడిది మావయ్య అని పృథ్వీ చెప్పండి అని అడుగుతూ ఉంటాడు. ఒకరోజు ఒళ్ళంతా ఎలర్జీ వస్తుందని మెడికల్ షాప్కి వెళ్ళి అడిగితే ఈ లోషన్ ఇచ్చాడు. దాని మూత ఓపెన్ చేసి ఓపెన్ చేయగానే దగ్గులు తుమ్ములు వచ్చాయి. షాప్లో రిటర్న్ ఇవ్వాలని అక్కడ పడేశాను అని కళాధర్ చెప్తూ ఉంటాడు. ఇంకా ఎందుకు చూస్తున్నారు, దాన్ని వెంటనే రిటర్న్ ఇచ్చిరండి అని కళావతి అంటుంది. ఇలా ఇవ్వలుడు, రిటర్న్ ఇచ్చేసి వస్తాను అని కళాధర్ అంటూ ఉంటాడు.
ఈ బాటిల్ వల్ల నా కూతురు అనవసరంగా నిందల పాలైంది. పదవే శృతి, పాము పేరుతో నీ రూమ్ అంతా చిందరవందర చేస్తుంటారు, వెళ్ళి సర్దుకుందాం అని కళావతి అంటూ ఉంటుంది. ఇంకొకసారి పాము, పులి, ఎలుక అని పెద్ద పెద్దగా అరిచారనుకో, మూతి మీద వాతలు పెడతాను అని భానుమతమ్మ అంటూ ఉంటుంది. నాన్న పృథ్వీ, పాము వచ్చిన అనగానే అలా లోపలికి వెళ్ళిపోతే ఎలా? నీకేదన్నా అయితే నేను ఎలా తట్టుకోగలను అని సావిత్రి అంటూ ఉంటుంది. నేను వెళ్ళింది పున్నమి వెనకే కదా, నాకేమీ కాకుండా నీ కోడలు చూసుకుంటుందిలే అని పృథ్వీ చెప్తూ ఉంటాడు. సావిత్రి ఏం మాట్లాడుకుంటా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ కోర్టు విషయం తెలియ వరకు అమ్మ ఇలా సైలెంట్ వాక్ చేస్తూనే ఉంటుందన్నయ్య అని వైష్ణవి చెప్తూ ఉంటుంది. అప్పుడే పృథ్వీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. నిజమా, ఇప్పుడే వస్తున్నా అని పృథ్వీ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. పున్నమి, క్వశ్చన్ పేపర్ లీక్ వెనుక ఉన్న రహస్యాలన్నీ తెలిసిపోయాయంట, రా వెళ్దాం అని పృథ్వీ, వైష్ణవి, పున్నమి అందరూ కాలేజీకి వెళ్తారు. పృథ్వీ, పున్నమి మారువేషంలో కాలేజీకి వెళ్తారు. ఈ క్వశ్చన్ పేపర్ లీక్ వెనుక ఎవరో శ్రీనివాసరావు అనే సీనియర్ అసిస్టెంట్ ఉన్నాడంట అని పృథ్వీ ఫ్రెండ్ విశాల్ చెప్తూ ఉంటాడు. వాడి మీద నాకు మొదటి నుంచి అనుమానం ఉంది అని వైష్ణవి అంటూ ఉంటుంది. వాడికి డబ్బంటే చాలా ఆశ అంట, వాడికి చాలా సంవత్సరాల నుంచి ఇలాంటి పనులు చేసి కోట్లు సంపాదించాడంట అని విశాల్ కూడా చెప్తూ ఉంటాడు. వాడి దారిలోనే వెళ్ళి నిజాలు బయట పెట్టాలి అని పృథ్వీ అంటూ ఉంటాడు. వాడు అంత ఈజీగా చెప్తాడా, ఎప్పటి నుంచో అలవాటు పడినోడు అని విశాల్ చెప్తూ ఉంటాడు. అందుకే కదా మనం ఈ గెటప్లో వచ్చింది అని పున్నమి అంటూ ఉంటుంది. విశాల్, నేను పున్నమి వాడితో నిజాలు బయట పెట్టిస్తాం, నువ్వు వీడియో రికార్డ్ చేస్తూ ఉంటూ వాడికి అనుమానం రాకుండా చూసుకో అని చెప్తూ ఉంటుంది. వాడు నన్ను చూస్తే అనుమానం పడతాడు అని విశాల్ అంటూ ఉంటాడు. మాకు ఆ శ్రీనివాసరావుని జస్ట్ చూపించండి, వీడియో రికార్డ్ అంతా మేమే చూసుకుంటాం అని పున్నమి అంటూ ఉంటుంది. వైషు, నువ్వు ఎక్కడే ఉండు, మేము వెళ్తాము అని పృథ్వీ, పున్నమి, విశాల్ కాలేజీ లోపలికి వెళ్తూ ఉంటారు. ఒరే పృథ్వీ, ఆ రైట్ సైడ్ రూమ్లో శ్రీనివాస్ అనే సీనియర్ అసిస్టెంట్ ఉంటాడు అని విశాల్ పృథ్వీకి చెప్తూ ఉంటాడు.